దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మన దేవుని యొక్క వాక్యము ఇదిగో, మీ హృదయము దేవునికి ఆలయము అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. అటువంటి ఆలయమైనటువంటి మన హృదయాన్ని మనము పాడు చేసేవారుగా మనం ఉండకూడదు. దేవుని మనం ఎప్పుడు కూడా ఆహ్వానించి మన యొక్క గృహాన్ని ఫలించేటువంటి గృహంగా మనం ఉంచుకోవాలి. అందుకే మనము పాడైనటువంటి గృహంగా ఉన్నామా, లేకపోతే ఫలించేటువంటి ఫలవంతమైనటువంటి గృహంగా ఉందా? ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా ఎదుటివారిని కాదు మనం చూడటం, ఎదుటివారిని కాదు మనం పరీక్షించటం. మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే నేను ఇదిగో నా హృదయము, నా గృహము ఫలవంతంగా ఉన్నదా లేకపోతే పాడైపోయి ఉన్నదా? విలాప వాక్యంలో చూసుకున్నట్లయితే ఇర్మియా గారు 3వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యవ్వన కాలంలో యవ్వనస్తులు దేవుని కాడి మోయట మేలు అంటున్నాడు, దానిని అతని మీద మోపినవాడు యెహోవాయే అంట. ఆ కాడి మోపింది కూడా యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. మనము కాడి ఎత్తుకొని, అది కూడా మరలా దేవుడే మోపినవాడు కదా, అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను అంటున్నాడు. మనం దేవుని యొక్క కాడి ఎత్తుకుని మనం వాక్యం చెప్పకుండా మౌనిగా మనం ఉండమనే ఇక్కడ నిరీక్షణాధారము కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. నిరీక్షణాధారము కలుగునేమని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలను. బూడిదలో మనం మూతి పెడితే ఇలాగా ఏమవుతుంది? మాట్లాడితేనే అది ముఖం మీదకి వచ్చేస్తుంది. మరి ఇర్మియా గారు ఎందుకు ఈ విధంగా ఆయన విలాపిస్తూ మాట్లాడుతున్నారు? ఎందుకు ఆయన యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకున్నాడు? ఒక్కసారి కనుక ఇర్మియా గారి యొక్క జీవితం కనుక మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గారు ఇదిగో యవ్వన కాలంలో కాడిమోయట. అదే విలాప వాక్యములు 2వ అధ్యాయంలో చూస్తే 21వ వచనంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. యవ్వనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. యవ్వనులు వృద్ధులు ఎక్కడ పడి ఉన్నారంట? వీధుల్లో పడి ఉన్నారంట. ఎందుకు? నా కన్యకలను నా యవ్వనులు ఖడ్గము చేత కూలి ఉన్నారు. వారందరూ కూడానంట ఖడ్గము చేత కూలి ఉన్నారు. నెబుకద్నెజరు యెరూషలేము మీద పడి యెరూషలేము వీధుల్లో ఉన్నటువంటి యవ్వనస్తులందరినీ ఏంటి, వృద్ధుల్ని ఏంటి, కనపడినటువంటి వారిని కనపడినట్టుగా తన కత్తి చేత అందరినీ హతమారుస్తున్నాడు, చంపేస్తున్నాడు. శత్రుదేశ రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము మీద పడి అక్కడ ఉన్నటువంటి యవ్వనస్తుల్ని, వృద్ధుల్ని, ప్రతి ఒక్కరిని కూడా తన కత్తి చేత నశింపచేస్తున్నాడు. అటువంటి సమయంలో తన జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఎలాగా బ్రతికి ఆయన బట్ట బయలయ్యాడో మనం కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాం కదా కొన్ని సమయాల్లో. ఈ దినాన్ని నేను ఈ విధంగా ఉన్నానంటే, ఆ దినాన్న నేను నా జీవితము బ్రతికి బట్టగలిగింది కాబట్టి ఈ విధంగా నేను జీవించగలుగుతున్నాను అంటాం. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఎలాగ బతికి బయటపడ్డాడో ఆయన మాట్లాడుతున్నాడో, వారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే గనక నెబుకద్నెజరు ఎవరినైతే గనక వృద్ధుల్ని, అదిగో యవ్వనుల్ని తన కత్తి చేత ఒక్కొక్కరిని పొడి చేసి చంపేసి ఈ విధంగా ఉన్నాడో, వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన యొక్క బాల్యం గూర్చి, ఆయన యొక్క జీవితం గూర్చి ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం వెళ్ళినట్లయితే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే,
యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చు. 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇర్మియా గారు ఈయనతో మాట్లాడుతున్నారు. ఎవరితోటి? ఇర్మియా గారితోటి దేవతి దేవుడు మాట్లాడుతున్నాడు. సెలవిచ్చాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని అంటుంటే ఇర్మియా గారు, అయ్యో దేవా, నేను 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడిని, నన్ను పిలుస్తున్నావా లేకపోతే నువ్వు వేరే వాళ్ళని పిలిచి ఉన్నావా అని అడుగుతుంటే అంటున్నాడు బాలుడు, ఇదిగో అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నా శక్తి చాలదననగా. నేను బాలుడినయ్యా, నాకేం తెలుసు, నువ్వు నన్ను ఎన్నుకుంటున్నాను అంటున్నావు, నేనేం మాట్లాడగలను అని అంటుంటే నిజంగా ఆ 13 సంవత్సరాల వయసులో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. దేవతి దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నాకెలాగూ సెలవిచ్చాను, నేను బాలుడిని అనవద్దు. నాకు తెలుసు, దేవుడికి తెలియదండి. దేవుడికి ఇర్మియా గారు బాలుడా, 13 సంవత్సరాల వయసాడా ఎంత అని తెలీదా? ఆయనకి తెలుసు. నేను బాలుడిని అనవద్దు, యెహోవా నాకెలాగూ సెలవిచ్చాను, నేను బాలుడిని అనవద్దు. నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నేను నీకేదైతే చెప్తానో, నీకేదైతే నేను బోధిస్తున్నానో, నేను ఎవరి దగ్గరికి అయితే వెళ్ళమన్నానో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని ఇర్మియా గారితో ఈ విధంగా మాట్లాడుతుంటే, మరి ఎందుకు తన యొక్క జీవితం గూర్చి ఆయన బోధిస్తున్నాడో, ఎందుకు మౌనంగా ఉండమన్నాడో, విలాపవాక్యంలో యవ్వన కాలంలో నరుడు కాడి మోయటం మేలు అన్నాడు కదా, కానీ ఆ మోసేవాడు మౌనంగా ఉండమంటున్నాడో, ఒంటరిగా కూర్చోమంటున్నాడో. ఏంటి ఈ మౌనంగా ఎందుకు ఉండమంటున్నాడో, ఒంటరిగా ఎందుకు కూర్చోమంటున్నాడో దేవుని యొక్క వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఇర్మియా గారితో దేవుడు మాట్లాడాడో ఆ మాటలు తీసుకెళ్ళి తన యొక్క తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తాడండి. 12వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నాడో అవే మాటలు తీసుకెళ్ళి తన తల్లి దగ్గర మాట్లాడుతున్నాడో. ఇక్కడ 12వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనంలో చూస్తే, నీ సహోదరులు, తన తల్లి దగ్గర ఇదిగో దేవుడు నేను పిలుచుకున్నానని ప్రవక్తగా పిలుచుకున్నాడు అని అంటుంటే తల్లి ఏమంటుందో చూడండి. ఇక్కడ నీ సహోదరులు సైతము నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహం చేయుచున్నారు. ఇదిగో నీ సహోదరులు సైతం నీకు ద్రోహం చేస్తున్నారు, నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహం చేస్తున్నారు. ఈ దినాల్లో చూడండి, సేవ చేయాలంటే తండ్రి ఇంటివారు, తల్లి ఇంటివారు, స్నేహితులు ఎవరైనా సాయం చేస్తారా? చేయరండి. వీడు చేసేస్తున్నాడండి సేవ ఎవరంటారు? సంఘంలో ఉన్నటువంటి వారే అంటున్నారు. వీడే చెప్పేస్తాడండి వాక్యం, వీడే నడిపించేస్తాడండి, వీడే పెద్ద సేవ చేస్తున్నాడండి. ఎవరో బయటవారు కాదు, మన ఇంటిలో వారే మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇర్మియా గారు తన తల్లికి కుటుంబంలో చెప్పినప్పుడు, నీ సహోదరులు సైతము ఏం చేస్తున్నారో, నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహం చేయుచున్నారు, నీ వెంబడి గేలు చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నాను, నీ వారిని నమ్మకూడదు. ఎందుకనంటే ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు అని చెప్పుకుంటాను కూడా సిగ్గుపడుతున్నారండి. ఎంత దౌర్భాగ్యం అండి! ఈ దినాన్ని నేను దేవుని బిడ్డని, క్రైస్తవుని, ఇదిగో బైబిల్ పట్టుకుని నేను వెళ్తున్నాను అని కూడా బైబిల్ పట్టుకుని ధైర్యంగా నడవలేనటువంటి స్థితిలో కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారంటే ఎంత సిగ్గుచేటు. క్రైస్తవులని చెప్పుకుంటాను కూడా సిగ్గుచేటు. ఇదిగో ఇక్కడ ఇర్మియా గారికి తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారు, తండ్రి, తల్లి, సహోదరులు సహకరించలేదండి. ఈ దినాన్ని మనం క్రైస్తవులు కానీ చెప్పుకుంటున్నామే, క్రైస్తవులని మనం జీవిస్తున్నామే. నిజమైనటువంటి క్రైస్తవులుగా మనం జీవించగలుగుతున్నామా? ఇంట్లో నుంచి గెంటేశారు ఇర్మియా గారిని. చూడండి, ఈ లోకంలో తల్లి తండ్రులు కూడా చెప్పుకోవాలన్నటువంటి కొన్ని విషయాల్ని
ఎవరితో మాట్లాడుకుంటామండి మనం? స్నేహితులతో చెప్పుకుంటాం. ఏ విషయమైనా సరే, ఇటు స్త్రీ అయినా సరే, యవనస్తురాలైనా యవనస్తుడైనా సరే, ఇంట్లో చెప్పుకున్నటువంటి విషయాల్ని స్నేహితులతో పంచుకుంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, ఇర్మియా గారి యొక్క విశ్వాసం సామాన్యమైనది కాదండి. ఎందుకంటే ఇర్మియా గారిని ఎవరు సహకరించలేదు, ఇంట్లోంచి కట్టేశారు. స్నేహితుల దగ్గరికి వచ్చాడు. ఇర్మియా గ్రంథం 20 అధ్యాయము 10 వచనంలో చూస్తే, నలుదిక్కులు భయం, అనేకులు నలుదిక్కుల భయం అంట. ఇర్మియా గ్రంథము 20 అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో ఆయన అంటున్నాడు, నలుదిక్కులు భయము అని అనేకులు గుసగుసలాడుగా వింటిని. నలుదిక్కులు భయమేనంట ఒక పరిచర్య చేయాలంటే. ఎందుకు? వీడిని ఎక్కడ పట్టుకోవాలరా, వీడిని ఎక్కడ వేసేయాలరా అనే కదా. క్రైస్తవులు కూడా అంతేనండి. వీడు ఎలా పడిపోతాడా, వీడిని ఎలాగ మనం హేళన చేద్దామా, వీడిని ఎలా తొక్కేద్దామా. ఒక క్రైస్తవుడికి ఒక క్రైస్తవుని తొక్కేయటమే. అందుకేనండి, మనం పాడైన గృహమా మన హృదయము, ఫలవంతమైనటువంటి గృహమా? ఒకరినొకరు తొక్కుకుంటాం కాదండి, ఒకరినొకరు పురుకొల్పుకుని దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగిపోవాలి. మనం తల్లిదండ్రులు గెంటేశారు, స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్పుకుంటుంటే, ఇదిగో నేను ప్రవక్తగా పిలువబడుతున్నాను, దేవుడిని పిలుచుకున్నాడంటే ఏమంటారండి? ఈయన్ని పిలుచుకున్నాడా, మనల్ని పిలుచుకోలేదా, వీడు సేవ చేస్తాడా, చూద్దాం వీడు ఎలా చేస్తాడో అని హేళనే. కానీ అయ్యో అవునా వీడితో సహకరిద్దాం, మనం దేవుని పనిలో పాలుభాగస్తులు అవుదాం అని అని వాళ్ళు ఉన్నారండి? లేరండి. క్రైస్తవులే వ్యతిరేకం. కానీ ప్రతి ఒక్కరూ మనం లెక్క అప్పగించుకోవాలి. అందుకే పాడైనటువంటి గృహంగా మనం ఉండకూడదు. మన హృదయం ఫలవంతమైనటువంటి గృహం, ఒకరిని ఆదరించేవారుగా ఉండాలి. మన హృదయంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు దేవుడే వస్తాడు, ఆయన మన హృదయంలో జీవిస్తాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగో, నలుదిక్కుల భయమని అనేకులు గుసగుసలాడు వింటిని, వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటించమందురు. దుర్మార్గుడని వీరు చెప్పాడు అనుకోండి, ఇర్మియా గారు కనుక దుర్మార్గులు అంటే ఈయన గురించి దుర్మార్గుడు అని చెప్తారంట. అతడు ఒకవేళ చిక్కుపడును, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనిచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలని కనిపెట్టుకుని ఉన్నారు. చూడండి, స్నేహితులు అలాంటి వాళ్ళు. వీడు ఎప్పుడు పడిపోతాడా, వీడు ఎప్పుడు జారిపోతాడా, వీడిని పట్టుకొని ఏం చేయాలి, వీడిని నేను పడిపోగా చూడవలని కనిపెట్టుకుంటున్నారంట. అయ్యో పరిచర్య చేస్తున్నాడు, మనం సహకరించాలని కాదంటండి, పడిపోతే చూడాలని. ఈ దినాల్లో నేటి క్రైస్తత్వం ఈ విధంగా ఉంది. ఒకడు పడిపోతే ఓ పాస్టర్ వాడిని చూడాలి, వాడి గురించి మాట్లాడుకోవాలి. ఎంతసేపు ఇది ఎప్పుడు పడిపోయాడు, వాడిని లేవనెత్తుతారా? పడిపోయినోడిని దెబ్బ తగిలిన ఇంకా దెబ్బలు కొట్టడం. ఆడు పొరపాటు చేశాడా, పోయినాడు తప్పు తెలుసుకునేలాగా వెళ్ళి మాట్లాడతారా? లేదు, బురద చల్లటమే. ఈ దినాన్న క్రైస్తత్వం ఆ విధంగా ఉన్నదంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామండి. అనేక మంది తల్లిదండ్రులు ఇదిగో మా బిడ్డలో దేవుని యొక్క సేవ చేయాలి, పరిచర్య చేయాలి అంటుంటే బిడ్డలేమో భయంకరమైన స్థితిలో ఉంటున్నారు. కొంతమంది బిడ్డలైతే అమ్మో మేము దేవుళ్ళలో ఎదగాలి, దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నటువంటి స్థితిలో ఉన్నారు. ఇదిగో అనేక మంది తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా సరే దొంగచాటును వచ్చి దేవుని సన్నిధిలో గడపటం, వాక్యాన్ని వినటం అండి. మరి మనకి అనేక మంది పుట్టుకతోనే తల్లిదండ్రులు క్రైస్తవులు. మనం సమయం ఉన్నా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నామే, దేవుని సన్నిధిలోనికి వచ్చి గోజాడలేకపోతున్నామే. క్రైస్తవులే కదా, ఈ వారం వెళ్ళకపోతే ఏంటి? ఎంత భయంకరంగా మనం జీవిస్తున్నామండి. స్నేహితులు కూడా ఇర్మియా గారిని బయటికి గెంటేశారు. నిజంగానే ఎంత కష్టంగా ఆయన బ్రతుకుతున్నాడో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులే క్రైస్తవులైనా సరే మనం దేవుని సన్నిధిలోనికి రానటువంటి స్థితిలో ఉన్నామంటే, ఇర్మియా గారికి 18 సంవత్సరాల వయసు వచ్చిందండి. ఈ దినాల్లో ఈ లోకంలో మనం చూసుకుంటే 18 సంవత్సరాల వయసు వస్తే ఓటొక్కు వేస్తారు. వాడికి ఒక జ్ఞానం వస్తుంది, వివాహంకి దగ్గరికి వస్తాడు యవ్వన కాలంలోని. ఇర్మియా గారికి కూడా 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆయన కూడా అనుకున్నాడండి, ఇదిగో నేను కూడా వివాహం చేసుకోవాలి,
నేను కూడా చక్కగా కుటుంబంతో భార్య బిడ్డలతోటి సంతోషంగా ఉండాలనుకున్నాడండి. ఈ దినాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే అసలు వివాహ వ్యవస్థే ఎంతలా పాడైపోయిందండి. భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య ఒకరినొకరు మోసగించుకుంటున్నారు కదండి. ఈ దినాల్లో ఫోన్లు కనుక ఓపెన్ చేస్తే అసలు వారి యొక్క కాపురాలు నిలబడతాయండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి, మనం ఇప్పుడు కూడా మన భార్య చక్కగా ఉన్నప్పుడు, లోబడుతున్నప్పుడు భర్త భార్యని మోసగించకూడదు. భర్త ఎదుటి స్త్రీని వైపు చూడకూడదు. ప్రేమించాలి, చక్కగా దేవుళ్ళు వారు జీవించాలి. కానీ ఈ దినాన అనేక మంది భార్య ఏదైనా చిన్న మాట అంటే చాలు కోపగించేసుకుంటాం, వేరే వాళ్ళతో వెళ్ళిపోవటం. అనేక రోజులుగా మనం వింటున్నాం ఇటువంటి వాక్యాలు. దేవాతి దేవుడు చూడండి రాయిపించాడు. మత్తయి సువార్త 14:3 చూస్తే ఏలే అనగా యోహాను గారు అంటున్నారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు, ఏలే అనగా నీవు నీ సహోదరుడిని ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, మనకు భార్య ఉన్నప్పుడు ఎదుటివాడి భార్యని, అసలు భార్య ఉన్నప్పుడు మనం మరలా వ్యభిచారంలోకి ఇలాగే దిగుతారండి. ఇంకొక స్త్రీని ఏ విధంగా చూస్తారండి. ఇక్కడ హేరోదు కూడా తన సహోదరుడి భార్య అయినటువంటి ఇదిగో ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకున్నాడో, ఇదిగో అలా ఉంచుకుంటాం న్యాయము కాదు. న్యాయం కాదు కదా, అది చెప్పాడండి. వినలేదు. చివరికి హేరోదు పురుగులు పట్టి చచ్చిపోయాడు. అలాగే కొంతమంది కూడా పురుషులు, స్త్రీలు కూడా మనం చూస్తున్నాం కదా. స్త్రీలు కూడా భర్త కనుక సరిగ్గా లేకపోతే, పాపం అతని పరిస్థితి బాగాలేనప్పుడు భర్తని విడిచిపెట్టేసి ఇష్టాసరిగా జీవించడం కూడా అనేక మంది మనం చూస్తున్నాం. కానీ భార్య చక్కగా ఉండి భర్త చక్కగా ఉన్నప్పుడు ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చినా సరే పరిష్కరించుకుని సంతోషంగా ఉండాలి. భార్యను విడిచిపెట్టేసి భర్త ఇష్టానుసారంగా జీవించకూడదు. అనేక మంది ఈ దినాల్లో ఆ విధంగా జీవిస్తున్నారు. మన గృహాలు ఏ విధంగా ఉంటున్నాయి. అందుకని అంటున్నాడు మలాకీ గ్రంథంలో 2:14 యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. నువ్వు యవ్వన కాలంలో వివాహం చేసుకున్నావు, అన్యాయముగా ఉన్నంతసేపు ఉంటావు, భార్య అందంగా ఉన్నంతసేపు నీ భార్యతో గడుపుతావు, భార్యకి అనారోగ్యం వస్తుంది, అంతే. ఏం చేస్తావో విడిచిపెట్టేస్తావో, మరలా అవసరమైతే ఇంకొక మ్యారేజ్, ఇంకొకరితోటి వ్యవహారం చేయటం. అలాంటి వాళ్ళు ఉంటే కనుక గయ్యాలి గంపయ్యి యజబేల్ స్త్రీ అయితే ఓకే, నువ్వు విడిచిపెట్టి పర్లేదు. కానీ ఒక మంచి భార్య ఉన్నప్పుడు, మంచి భర్త ఉన్నప్పుడు విడిచిపెట్టకూడదంటే, ఇదిగో యవ్వన కాలం నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయన. ఎన్ని వార్తలు చూడలేదండి రోజుకి మనం, ఎన్ని అక్రమ సంబంధాలండి. భార్య అంత చక్కగా ఉంటుంది, చక్కగా వారు జీవిస్తారు, అయినా సరే వీడికి భార్య అంటే కెట్టదో, వీడు ఎక్కడికో పోతాడు. అలాంటి వారికంట దేవుడే సాక్షి అని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఇర్మియా గారు 18 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి వివాహం చేసుకోవాలి, చక్కగా భార్య బిడ్డలతో ఉండాలనుకుంటే అండి, నిజంగా యవ్వనస్తులు కదండి, కోరికలు ఉంటాయి కదా. ఇదిగో దేవతి దేవుడు అన్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 16:2 చూస్తే, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహం చేసుకోకూడదు. ఇర్మియా గారితో అన్నారు, నువ్వు అసలు వివాహమే చేసుకోకూడదు, నువ్వు బిడ్డలనే కనకూడదు. నిజంగా ఇర్మియా గారు ఎంత దిగులు చెంది ఉంటాడండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఇర్మియా గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. ఇర్మియా గారు వాక్యం బోధిస్తుంటే అసలు ఆయన్ని ఎంత భయంకరంగా కొట్టివారో, వాక్యాన్ని బోధిస్తుంటే. 37 ఇర్మియా గ్రంథం 15 చూస్తే, అధిపతులు ఇర్మియా మీద కోపపడి అతను కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతనిని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతులో వేయబడి అక్కడిని అనేక దినములు నేను. చెరసాల గొయ్యి ఎలాగుంటుంది, నీళ్ళుండవు, బురద ఉంటుంది, అందులో అనేక రకాల పురుగులు అన్ని రకాలుగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈయన్ని వేసేసి ఎంత హింసించారండి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నారండి. మనం కూడా చూడండి, నీళ్ళని తాగుతున్నప్పుడు దాని యొక్క మనం ఆ నాణ్యత తెలుసుకోవాలంటే మనం తాగేస్తూ ఉంటాం, ఇంకా అలాగే కొలుస్తూ ఉంటారు కదా, దీనికి ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి దీని నాణ్యత ఏంటని కొలుస్తూ ఉంటారు. దాన్ని బట్టి మళ్ళీ ఫిల్టర్ వేయించుకోవాలా లేకపోతే అవసరం లేదా అని చూస్తూ ఉంటారు. అలాగే మన జీవితంలో కూడా, మన గృహంలో కూడా, మన హృదయంలో కూడా మనకి నాణ్యత ఉన్నదా లేదని మనం వాక్యం ద్వారా మనం చూసుకోవాలండి. మనం వాక్యం ద్వారా మన నాణ్యత మనం కాపాడుకుంటున్నామా లేదా? లేకపోతే కొంతమంది చూడండి, వారు లెక్కలేదు, అసలు వాళ్ళకి విలువ ఉండదు. విలువ లేని చోట మనం ఉండగలమా? ఒక నాణ్యత కలిగి మనం జీవించినట్లయితే, ఇదిగో వాక్యంతో కనుక మనం కొలుచుకున్నట్లయితే ఎన్ని హింసలు వచ్చినా సరే ఇర్మియా గారు విడిచిపెట్టలేదు. అదే ఇర్మియా గ్రంథం 15:17 చూస్తే, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. అనేక మంది ఏమనుకుంటారు, ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ, ఎక్కడ పండగలు ఉంటే అక్కడ, ఎక్కడ కోలాటాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కదా సంతోషించడానికి. సాయంత్రం అయిందంటే చాలు బయటికి వెళ్ళిపోవాలి, తిరిగేయాలి, చూసేయాలి. ఈయన సంతోషించేవారి సమూహంతో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటేని. ఇప్పుడు చూడండి, అక్కడ విలాపవాక్యంలో ఎలా కూర్చున్నారు? ఈయన మౌనంగా కూర్చున్నాడో. ఎవరైతే కొన ఊపిరితో ఉన్నారో, ఎవరైతే కనుక చనిపోయే స్థితిలో ఉన్నారో వారి దగ్గర రాస్తున్నాడైనా విలాపములు, అంటే ఏడుస్తూ రాస్తున్నాడో. ఇదిగో నేను ఎలా కూర్చున్నానో, నీ హస్తము బట్టి నేను ఏకాకినై కూర్చుని. ఒకే ఒక్కడు ఆయన కూర్చుని ఏడుస్తూ రాస్తున్నాడు ఆయన జీవితం గురించి. ఏ విధంగా ఇంట్లోంచి గెంటేశారు, స్నేహితులు గెంటేశారు, చివరికి వివాహము అని ఆయన మాట్లాడుతూ. ఈ దినాల్లో కూడానండి, స్త్రీలు కూడా మన వాక్యం చెప్తుంటే వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలండి. వాక్యం చెప్తే పెడచెవిని పెట్టేస్తారు. ఈవెన్ పురుషులు, స్త్రీలు అందరూ ఆ విధంగానే ఉన్నారు. అనేక మంది అయితే స్త్రీలు స్తోమతకి స్తోమతకి మించి కోరికలు కోరుకుంటారండి. వాళ్ళెవరేయో పెట్టుకుంటారో నాకు కూడా కావాలి అంటారు. మనం ఎప్పుడు కూడా గొంతెమ్మ కోరికలు కోరుకోకూడదండి. ఎప్పుడు కూడా మనం తగ్గించుకొని, మనకు 100 రూపాయలు ఉన్నాయా, 100 రూపాయల్లోనే మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ స్తోమతకు మించి మనం ఎప్పుడు కూడా అంగులు ఆర్భటాలకే వెళ్ళకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ వాక్యం చెప్తుంటేనంట స్త్రీలు ఎలా తయారయ్యారో చూడండి. యెషయా గ్రంథంలోనే 3 చూస్తే, మరియు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు. ఎలా నడుతుంటే మెడ ఎలా చాచి, యెజబేలు స్త్రీలాగా. ఎందుకు మెడ చాచి? ఇదిగో మేము బంగారపు గొలుసు చేసుకున్నాం చూడండి అని చూపిస్తారు కదా కొంతమంది. వార చూపులు చూచుచు మళ్ళీ అటు ఇటు చూస్తారంటే, ఎందుకు మా వైపు చూస్తున్నారా లేదని. లేరండి అటువంటి స్త్రీలు. కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారో. ఎంత భయంకరం అండి. మన స్తోమత ఎంత లేదు. కొంతమంది హై లెవెల్లోకి వెళ్ళిపోయి తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా మనకున్న దాంట్లోనే మనం సర్దుకోవాలి దేవుని యొక్క వాక్యం. అందుకే 2వ దినవృత్తాంతంలో చూస్తే 36:15 ఆయన వారి మీదకి కల్దీలు రాజును రప్పింపగా మందిరములోనే వారి యవ్వనులు ఖడ్గము చేత సంహరించెను. ఎప్పుడైతే ఇవన్నీ చూస్తున్నారో ఇర్మియా గారు యవ్వనస్తుల దగ్గరికి వెళ్ళి మౌనంగా ఉండి ఈ విలాప వాక్యాలు రాస్తూ, ఇదిగో యవ్వన కాలంలో కాడిమోయట నరునికి మేలు. వాడు ఎలాగ ఉండాలంట, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి. ఇదిగో ఒంటరిగా కూర్చుని ఇర్మియా గారు ఎవరైతే కొన ఊపిరితో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడండి. ఇదిగో మౌనంగా ఉన్నాడండి ఆయన. ఇదిగో నిరాక్షణాధారము కలుగుచునేమో అని అతడు బూడిదిలో మూతి పెట్టుకొనవలెను. ఇంకేమంటున్నాడండి ఆయన? అదే విలాప వాక్యంలో అతడు తన్ను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలను. ఒక చెంప మీద కొడితే రెండో చెంప. ఎందుకంటే అతనికి అంత అలాగే ఇర్మియా గారు ఆ విధంగా ఆయన గాయపడ్డాడు.
ప్రభు అతడు నిందతో నింపబడవలను, ప్రభువు సర్వకాలము విడనాడుడు, ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ఈ విధంగా అనేకమంటి హింసలో బాధలు భరిస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ నడిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన గృహాలు పాడైనటువంటి గృహాలు ఉన్నాయా? పుట్టుకతోనే క్రైస్తవులు, కానీ మనం ఒకరు ఆదరించట్లేదు. ఇంట్లోంచి తరిమేశారు, స్నేహితులు తరిమేశారు. అయినా సరే తన చిన్నతనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఏ విధంగా అయితే దేవునికి దగ్గరగా ఉన్నాడో, అందుకే ఇదిగో కల్దీయు ఈ బబులోను రాజు వచ్చినప్పుడు యవనస్తులు అందరూ కూడా సంహరిస్తుంటే ఇర్మియాని మాత్రం ఏం చేయొద్దు, అతన్ని మాత్రం సన్మానించండి అని ఇర్మియా గారిని మాత్రం అయితే చంపలేదండి. ఎందుకు? అతను నడిచినటువంటి ఆ నడత, అతని ప్రవర్తన. ఈ దినాన్ని కూడా మనం ఏ విధంగా జీవిస్తున్నామో, పాడైపోయినటువంటి గృహం కొంత ఉంటుందా, ఫలవంతమైనటువంటి గృహంగా ఉంటున్నాయా మన జీవితాలు? మనల్ని మనం పరీక్షించుకుందాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవి ఉదయకాల సమయంలో ప్రభా, మేము ప్రభా ఫలవంతమైనటువంటి గృహాలుగా ఉండాలని నువ్వు ఆదిలోనే ప్రభా నువ్వు నీ ప్రణాళిక నువ్వు ఏర్పాటు చేస్తున్నావు దేవా. అట్టి రీతిగానే మేము పాడైపోయినటువంటి వారుగా కాకుండా ఫలించేటటువంటి వారుగా మమ్మల్ని ఆస్వాదించండి, కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.